మనం ప్రేమించే వ్యక్తితో కన్నా మనల్ని ప్రేమించే వ్యక్తితో ఉంటేనే సంతోషంగా ఉంటాము. ఎందుకంటే మనం ప్రేమించే వ్యక్తి మనల్ని శాసిస్తే, మనల్ని ప్రేమించే వ్యక్తి మాత్రం మనల్ని ఆరాధిస్తారు, అర్థం చేసుకుంటారు, ప్రతి విషయంలోనూ అండగా నిలబడతారు. నేను ఈ మాట చెప్పడానికి కారణం వాసు. వాసు జీవితంలో జరిగిన సంఘటన. పద్దు, ఒక ముద్దిస్తావా అంటూ దగ్గరగా వస్తున్న వాసుని దూరంగా నెట్టి, ముద్దు గిద్దు అంటూ హద్దులు దాటావంటే అయినా ఇంకో వారం రోజులు ఆగు బావా అంటూ మురిపెంగా బావకి చెప్పింది పద్దు. సరే, రేపు ఉదయాన్నే మనం ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం, రెడీగా ఉండు అంటూ వారిద్దరూ మేడపై నుండి వెళ్ళిపోతారు. వాసు మేనత్త కూతురు పద్మావతి, ముద్దు పేరు పద్దు. పద్దు చిన్నప్పటి నుండి వాసు వాళ్ళ ఇంటిలోనే పెరిగింది. వాసు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే పెళ్లి దాకా వచ్చింది. మరుసటి రోజు, బావ మనం ఏ ఊరు వెళ్తున్నాం అన్న పద్దుతో, చెప్పను, చూపిస్తా అంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఎఫ్ఎం ఆన్ చేశాడు. చాలాసేపు తర్వాత ఎఫ్ఎం ఆఫ్ చేసి, బావ నీతో జర్నీ అంటే ఎంతో ఖుషీగా ఉంటుంది, కానీ ఎందుకో బోర్ కొడుతుంది, ఏమైనా కబుర్లు చెప్పు అంటుంది పద్దు. ఏం చెప్పను? సరే, ఏదో ఒకటి చెప్తా, నాకు ముద్దివ్వు అంటాడు వాసు. నువ్వొకడివి బావా, ఇంకో వారం రోజుల్లో ఈ అందం మొత్తం నీదే కదా, అప్పటి వరకు ఆగలేవా అంటూ పద్దు చేతిపై చేయి వేసిన వాసు చెయ్యి స్టీరింగ్ పైన పెట్టింది పద్దు. ఇంకా ఎంతసేపు బావా అంటుంది పద్మావతి. వచ్చేశాం అని ఒక ఇంటి ముందు కారు ఆపాడు వాసు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. వారిద్దరిని చూసి ఒక ఆమె, నువ్వా, ఎందుకొచ్చావు, ఇంకా ఏం చేయాలని వచ్చావు అంటూ వాసుపై చిరాకు పడుతుంటే, ఒక రూమ్లో నుండి అప్పుడే దివి నుండి భూకి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్న ఒక అమ్మాయి బయటికి వచ్చి, అమ్మా అంటూ గట్టిగా అరిచింది. ఆ అమ్మాయిని చూసి ఆమె కిచెన్ వైపు వెళ్ళిపోయింది. సారీ, అమ్మకు కోపం ఎక్కువ, రండి కూర్చోండి అంటూ కుర్చీల వైపు చేయి చూపించింది. వాసు పద్దు కుర్చీలో కూర్చొన్నారు. పద్దు, ఈ అమ్మాయి మానస అంటూ వాసు అనగానే పద్దు ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉండిపోయింది. చాలాసేపు తర్వాత తేరుకుంది. మానసతో పద్దు చాలా తక్కువగా మాట్లాడి, వెళ్దాం బావా అంటూ తొందర పెట్టి తీసుకొచ్చింది. కారులో వెనక్కి ప్రయాణం చేస్తూ, తన కోసమే కదా బావా నన్ను వద్దనుకున్నావు అన్న పద్దు మాటలకి, తన వల్లే నీ విలువ తెలిసి కావాలనుకున్నది అన్న వాసు మాటలకి పద్దు మౌనంగా ఉండిపోయింది. వాసు కార్ డ్రైవ్ చేస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు. బావా బావా, ఈరోజు గురువారం, సాయంత్రం బాబా గుడికి తీసుకెళ్తావా ప్లీజ్ అంటూ ఆఫీస్కి వెళ్తున్న వాసుకి లంచ్ బాక్స్ ఇస్తూ అడిగింది పద్దు. వారం వారం నాకిదో పనా, సాయంత్రం చూద్దాంలే అంటూ చిరాకుగా అంటూ వెళ్ళిపోయాడు వాసు. సాయంత్రం వాసు రాగానే కాఫీ ఇవ్వడం పద్దుకి అలవాటు. అలాగే పద్దుని రోజుకొక్కసారైనా ఏడిపించడం వాసుకి అలవాటు. ఆ బావా మరదల అల్లరితో ఆ ఇల్లు కలకలలాడేది. వాసుకి పద్దుకి కాకరకాయ కూర అంటే ఇష్టం ఉండదు. ఒకరోజు పొరపాటుగా వాసు తల్లి వాసు ప్లేట్లో కాకరకాయ కూర వేసింది. ఏంటమ్మా నాకు వేసావు, ఛీ నాకొద్దు అంటూ కూరను తీసి పద్దు ప్లేట్లో వేశాడు. దానికెందుకు వేశావురా, అది కూడా తినదు కదా అన్న వాసు తల్లి మాటలకి, ఏం పర్వాలేదత్తా, బావ చేత్తో వేస్తే తింటా అంటూ తినేసింది. ఆ రోజు నుండి ఎప్పుడు కాకరకాయ కూర చేసినా వాసు ప్లేట్లో వేసుకొని కావాలనే పద్దుకి వేసేవాడు. పద్దు ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా వాసుతో బైక్లో వాటేసుకొని వెళ్ళేది. ఒకరోజు వాసు పనిచేసే కంపెనీలో జాయిన్ అయింది మానస. ఆ రోజు నుండి మానసను పడేయాలి అన్న ఆలోచన వాసులో బలపడింది. కొంతకాలానికి అది జరిగింది. మానస కూడా ఒప్పుకుంది. ఒకరోజు, వాసు నీకో విషయం చెప్పాలి అంది మానస. చెప్పు అన్నాడు వాసు.
చెప్పడం కాదు, నువ్వే విందువు. ఈరోజు సాయంత్రం నాతో పాటు రా అని చెప్తుంది. ఆ రోజు వాసు మానస ఇద్దరూ బైక్లో వెళ్తుంటారు. ఎక్కడికి అని అడిగితే నేను చెప్పినట్టు పోని అంటుంది మానస. ఒక పల్లెటూరులో ఒక ఇంటి దగ్గర ఆపమని చెప్తుంది. మనం ఎక్కడికి వచ్చాం, ఈ ఇల్లు ఎవరిది అన్న వాసుతో లోపలికి రా అని లోపలికి తీసుకెళ్తుంది మానస. కూర్చో అంటుంది. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, బాబు నువ్వా, ఎలా ఉన్నావు, అమ్మ నాన్న బాగున్నారా అని అడుగుతుంది. అవునాంటీ అంటూ ఎవరీమే అన్నట్టు మానస వైపు చూశాడు. ఈమె మా అమ్మ సావిత్రి. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుండి నాకు అన్నీ మా అమ్మే. మన విషయం మొన్ననే చెప్పాను, ఓకే చెప్పింది. కుదిరితే ఒకసారి నిన్ను తీసుకురమ్మంది, అందుకే ఇలా అంది మానస. ఆ రోజు రాత్రి మానస ఊర్లోనే ఉంటాడు వాసు. వారు భోజనం చేసిన తర్వాత, అమ్మ మేము కొద్దిసేపు మేడపైకి వెళ్ళొస్తాం అని చెప్పి వాసుని తీసుకొని మేడపైకి వెళ్ళింది మానస. ఇటు బావ ఇంకా ఇంటికి రాకపోయేసరికి పద్దు ఫోన్ చేస్తుంది. వాసు ఫోన్ రిసీవ్ చేయగానే, బావ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, ఎప్పుడొస్తావు, ఆఫీస్లో లేట్ అయిందా అని అడుగుతున్న పద్దుతో, ఒసేయ్ నేను ఈ రాత్రికి రాను, ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఈ విషయం నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, సరేనా అంటాడు వాసు. అయితే రావా అన్న పద్దుతో, వసేం మొద్దు అదే కదా చెప్తుంది అంటాడు. సరే తిన్నావా, ఏం తిన్నావు అన్న పద్దుతో, నీ తలకాయ కూర తిన్నానే, ఇంకా ఫోన్ పెట్టు అంటాడు వాసు. సరే ఉదయం త్వరగా రా అంటుంది పద్దు. సరే వస్తా, ఇప్పుడు కానీ ఫోన్ పెట్టకపోతే రేపు నా చేతిలో నువ్వు చస్తావే, నోరు మూసుకొని ఫోన్ పెట్టు అంటాడు వాసు. అంత మహాభాగ్యం నాకొద్దులేరా చీముడి ముక్కు అని కాల్ కట్ చేస్తుంది పద్దు. వసే నిన్ను నా చేతిలో అని కాల్ కట్ అవడం చూసి ఆగిపోతాడు. పక్కనే ఉన్న మానసని గమనించి, సారీ మనస, నా మరదలు పద్దు అంటాడు వాసు. మానస చిన్నగా నవ్వి, వాసు మరి మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు మన ప్రేమ విషయం అని అడుగుతుంది. టైం చూసి చెప్తా, నేనైతే నాన్నకి చెప్పలేను, అందుకే మొదట పద్దుకి చెప్తా, అది చిన్నగా అమ్మా నాన్నకి చెప్పి ఒప్పిస్తుంది, ఎందుకంటే దానికి నేనంటే ఇష్టం, మా అమ్మా నాన్నకి పద్దు అంటే ఇష్టం, నిజం చెప్పాలంటే నాకన్నా అదే ఎక్కువ వాళ్ళకి అంటాడు వాసు. మరి నీ మరదలు నీ లవ్కి హెల్ప్ చేస్తుందా అన్న మానసతో, ఎందుకు చేయదు, నా కోసం ఒక సాయమేంటి, ప్రాణాలు కూడా ఇచ్చేస్తుంది అంటాడు వాసు. నువ్వంటే నీ మరదలకి అంత ఇష్టమా అన్న మానసతో, చెప్పాను కదా చచ్చేంత ఇష్టం అని అంటాడు వాసు. అలా వారు కొద్దిసేపు మాట్లాడుకొని ఇద్దరూ కిందికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయాన్నే వారు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఒకరోజు వాసు మానసతో ఉన్న లవ్ విషయం పద్దుకి చెప్తాడు. వాళ్ళ లవ్కి హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ పద్దు మౌనంగా ఉండిపోతుంది. అలా వాసు చెప్పిన వారంలోపే పద్దు వాళ్ళ సొంతూరికి వెళ్ళిపోతుంది. అన్నింటిలోనూ పద్దు సాయం అలవాటైన వాసుకి పద్దు ఊరి వెళ్ళిందన్న విషయం మింగుడు పడలేదు. ఒకరోజు సాయంత్రం, పద్దు కాఫీ అంటూ ఆఫీస్ నుండి రాగానే అరిచాడు. పద్దు లేదని ఎన్నిసార్లు చెప్పాలిరా అంటూ తల్లి మాటలకి ఆ విషయం గుర్తుకొచ్చింది. అలాగే మరొక రోజు, అమ్మా ఈరోజు గురువారం, అది సాయిబాబా గుడికి వెళ్తుందో లేదో అడుగు, ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ అరిచాడు వాసు. ఎవర్రా అన్న తల్లి మాటలకి, ఇంకెవరమ్మా అదే ఆగిపోయి మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రికే తల్లి వండిన కాకరకాయ కూర వేసుకొని పక్కనున్న ప్లేట్లో వేశాడు. రేయ్ నీ ప్లేట్లో వేసుకొని నాకెందుకు వేస్తున్నావు అంటూ తండ్రి మాటలకి అక్కడ పద్దు లేదన్న విషయం గుర్తొచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు వాసు. మరుసటి రోజు ఆఫీస్ క్యాంటీన్లో, వాసు ఏంటి ఈ మధ్య డల్గా కనిపిస్తున్నావు అంటూ మానస ప్రశ్నకి, ఏం లేదు
అంటూ సమాధానమిచ్చాడు. సరే వాసు, ఈ షర్ట్లో నువ్వు చాలా సూపర్గా ఉన్నావు వాసు అన్నది మానస. థ్యాంక్ యూ, ఈ షర్ట్ పద్దు సెలక్షనే అంటూ సంతోషపడిపోయాడు. ఆ రోజు సాయంత్రం మానస, వాసు కాఫీ షాప్కి వెళ్తారు. వాసు, మీ ఇంట్లో ఎవరెవరుంటారు అంటూ కాఫీ సిప్ చేస్తూ అంది. వాసు కాఫీ సిప్ చేసి, చి, కాఫీ అసలు బాలేదు. కాఫీ అంటే పద్దు కలుపుతుంది, అది కాఫీ. ఎప్పుడైనా తీసుకెళ్తా, సూపర్గా ఉంది అన్నమాట నువ్వే చెప్తావు అంటూ తన ధ్యాసలో తను అన్నాడు. ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు అంటూ ఒత్తి మరీ అడిగింది మానస. ఇంకెవరు? అమ్మ, నేను, నా పద్దు. అంటే అదే నా మరదలు పద్దు. సారీ, తను ఇప్పుడు లేదు. ఆ విషయం ఎప్పుడు మర్చిపోతుంటా. ఇప్పుడు నీతో కాఫీకి రావడానికి కారణం కూడా అదే. పద్దు లేని మా ఇంట్లో చాలా బోర్ కొడుతుంది, అందుకే నీతో ఇలా. సరే వెళ్దామా అంటూ పైకి లేచాడు వాసు. బైక్లో ఇద్దరూ మాట్లాడుకుంటూ మానస హాస్టల్ వైపు వెళ్తున్నారు. వాళ్ళని ఓవర్టేక్ చేస్తూ ఓ బైక్ వెళ్ళింది. మనస, ఆ బైక్లో వాళ్ళని చూడు. ఆ అబ్బాయిని తను ఎంత గట్టిగా వాటేసుకుందో. పద్దు కూడా అంతే, ఎప్పుడు నాతో పాటు బైక్లో వచ్చినా అస్సలు వదలదు, గట్టిగా వాటేసుకుంటుంది అంటూ చెప్తాడు వాసు. హాస్టల్ దగ్గర బైక్ నిలిపి, సరే మనస, బాయ్ అంటూ ముందుకు వెళ్తున్న వాసుతో, వాసు, ఒక్క నిమిషం, నీ మరదలు మన విషయం తెలిసాక వెళ్ళిందా అంది మానస. అవును, ఎందుకు అన్న వాసుతో. సరే, నీకు నాపై ఉన్నది లవ్వా, అట్రాక్షనా అని అడిగింది మానస. వాట్? నాకేం అర్థం కావడం లేదు మానస, అయోమయంగా అడిగాడు వాసు. నీకు నాపై ఉన్నది అట్రాక్షన్ మాత్రమే, పద్దుపై ఉన్నదే నిజమైన లవ్. నువ్వు రోజుకి 100 విషయాలు మాట్లాడితే అందులో 90 విషయాలు నీ మరదలివే ఉంటాయి. తను కూడా నిన్ను లవ్ చేస్తుంది. ఆ విషయం నీకు అర్థం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. నీ సంతోషం కోసం తను నీ నుండి దూరంగా వెళ్ళిపోయింది. అంతేకాదు, తాను ప్రేమించిన వాడు మరొక అమ్మాయిని ప్రేమించాను అని చెప్తే ఏ అమ్మాయి తట్టుకోలేదు. ఇంకొకసారి నీ మనసులో ఎవరున్నారు అన్నది చెక్ చేసుకో. నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండగలవు, కానీ నీ మరదలు లేకుండా నిజంగా హ్యాపీగా ఉండలేవు వాసు. ఎందుకంటే తను నీ అణువున నిండిపోయింది అంటూ మానస హాస్టల్లోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా వాసుకి నిద్ర పట్టలేదు. మానస మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. పద్దుతో తనకున్న అనుబంధం తన కళ్ళ ముందు ఒక్కసారిగా మెదిలింది. చివరికి మానస మాటలే నిజమయ్యాయి. బావా అంటూ అరిచిన పద్దు అరుపుతో ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా వస్తున్న లారీని చూసి పక్కకు స్టీరింగ్ తిప్పాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా అంటూ పద్దు అడిగితే, ఏం లేదు, ఐ లవ్ యూ పద్దు, నిన్ను చాలా బాధ పెట్టాను కదా అంటూ పద్దు వైపు చూశాడు. ఏంటి బావా నువ్వు, అవన్నీ మర్చిపో అంటూ కాసేపు వాసు వైపే చూసి, బావా నీకు నా దిష్టే తగిలేలా ఉంది అంటూ తన 2 చేతులని వాసుకి దిష్టి తీస్తూ, నా బావ బంగారం అంటూ తన తలకి వేళ్లను విరుచుకుంది పద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.